రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం సీఎం రేవంత్కు చేత కాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందుకే ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకున్నారన్నారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20,000 కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖా పెట్టి 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టుగా సమాచారం ఉందని మండిపడ్డారు. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చెంట్ బ్యాంకర్ను పెట్టి వారికి 100 కోట్ల కమిషన్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ మతి లేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడి కొత్తగా పెట్టుబడులు పరిశ్రమలు రాక ఉద్యోగాలు రాక మన బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు కేటీఆర్. కోకాపేట రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని, అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేట్ సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య అని మండిపడ్డారు. అసలే గత 7 నెలలుగా రాష్ట్ర పారిశ్రామిక రంగం స్తబ్దుగా ఉందని, కొత్తగా పెట్టుబడులు రావటం లేదని అన్నారు. ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్క చూపులు చూస్తున్నాయని ఆరోపించారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు పరిశ్రమల ఇచ్చే భూములు తాకట్టు పెడితే కంపెనీలకు ఏమిస్తారు, కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి అని కేటీఆర్ ట్విట్టర్లో ధ్వజమెత్తారు. తలసరి ఆదాయంలో నెంబర్ 1గా నిలిచిన తెలంగాణపై ప్రత్యేక పోస్ట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 6 దశాబ్దాల ఆందోళన లెక్కలేనని త్యాగాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణ దశాబ్ద కాలంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. 9 జిల్లాలను వెనుకబడ్డ జిల్లాలుగా కేంద్రం వర్గీకరించిన స్థాయి నుంచి దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఎదిగిందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయ తెలంగాణ అని పిలిచేవారంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.